హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెలింగ్ ఫాక్స్. ఈరోజు నా ఛానల్లో ట్రావెలింగ్ గురించి వీడియో పెట్టబోతున్నాను. యాక్చువల్లీ ఈరోజు నేను ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్తున్నాను జీటీ ఎక్స్ప్రెస్లో. ఇది అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. లాస్ట్ వీక్ అనుకోకుండా షెడ్యూల్ అయింది. ఎందుకంటే వినాయక చవితి సోమవారం ఉంది కదా, ఇంకా ఇంట్లో వాళ్ళందరూ బాగా ప్రెజర్ చేశారు రమ్మని చెప్పేసి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇంకా లాస్ట్ వీకే బుక్ చేశాను. వెయిటింగ్ లిస్ట్లో బుక్ అయింది, లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ అయింది. నేను ఎప్పుడు ఫ్లైటే ప్రిఫర్ చేస్తాను నా జర్నీకి, కానీ ఫ్లైట్ ఛార్జెస్ ఈ ఫెస్టివల్ సీజన్లో బీభత్సంగా ఉన్నాయి. నేను ప్రజెంట్ ఎన్డిఎస్ఎల్ రైల్వే స్టేషన్లో ఉన్నాను, అంటే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఉన్నాను. నాకు తెలిసి ఇంకో 5 to 10 minutesలో ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏం చెప్పాలంటే కొంచెం నర్వస్గా ఉంది. ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను రైల్వే స్టేషన్లో. నా ట్రిప్ గురించి చెప్పాలంటే నేను ఈ రోజు ఈవినింగ్ 6:40కి నా ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇది చెన్నై వరకు వెళ్తుంది జీటీ ఎక్స్ప్రెస్. మేము మోస్ట్ ప్రాబుల్లీ నెక్స్ట్ అంటే టుమారో 11:30 ఆ టైంలో చేరుకుంటాం. థర్డ్ ఏసీ బుక్ చేశాను. నేను నా వైఫ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఫస్ట్ టైం జర్నీ విత్ వైఫ్. అంతకుముందు ఒకసారి నేను ట్రైన్కి వచ్చాను, అప్పుడు బాగానే ఉంది. కాకపోతే టైం కన్సంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది ట్రైన్ జర్నీలో, అందుకే నేను ఎక్కువ ట్రైన్ ప్రిఫర్ చేయను. కానీ ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. వన్ డే జర్నీని ఎలా కిల్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు మాకు ఫస్ట్ మా వైపు వెళ్ళింది ఈ పుస్తకాలు అమ్ముకునే అతను. నేను ఎప్పటి నుంచో బుక్ చదవాలనుకుంటున్నాను. ఆ బుక్ పేరే ది సీక్రెట్. ఆ బుక్ నాకు ఈరోజు దొరికింది. నేను ఎప్పుడు చాలాసార్లు చాలా బుక్ స్టాల్స్లో చూశాను, దాన్ని తీసుకుందాం అనుకున్నాను. కానీ దానికి కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది బుక్ స్టాల్స్లో. నేను ఇంకా అంతగా పట్టించుకోలేదు. తర్వాత ఇప్పుడు చూశాను, ఇప్పుడు దీని కాస్ట్ కూడా అరౌండ్ 150, అంతకన్నా ఎక్కువ తీసుకోలేదు. బయట చూసి దీని కాస్ట్ 400-500 అలా ఉంది. ఓకే, నాకు ఈ ఒక్కరోజు జర్నీ కిల్ చేయొచ్చు బుక్ స్టడీ వల్ల అని చెప్పేసి నేను అనుకున్నాను. అందువల్ల బుక్ తీసుకున్నాను. సౌజీ కూడా అబ్దుల్ కలాంది మై జర్నీ బుక్ తీసుకుంది. ఇక్కడ విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ 2 బుక్స్కి గాను 500 రూపాయలు ఆ పుస్తకాలు అమ్మేవాడు మమ్మల్ని అడిగాడు. మేము అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి అటు బేరమాడి ఇటు బేరమాడి అది కాదని ఇది కాదని చెప్పి ఆఖరికి 250 రూపాయలకి బేరం కుదుర్చుకుని 2 పుస్తకాలు తీసుకున్నాం. ఇంకా మార్నింగే లేచాము. మార్నింగ్ లేచి బ్రష్ చేసుకుని ఇంకా ఫేస్ వాష్ చేసుకుని ఇంకొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అలా క్లైమేట్ని చూస్తూ కూర్చునిపోయాము. అలా పోతూ ఉండగా ఇంకా ఈలోపు క్లైమేట్ అంతా చల్లగా మారిపోయింది. చల్లని వాతావరణం, మబ్బులు పట్టి ఉన్నాయి, ప్లెజెంట్గా ఉంది. చాలా ఎంజాయ్ చేసాం ఆ నేచర్ని చూస్తూ. ట్రైన్ జర్నీలో బాగా ఎంజాయ్ చేసే పార్ట్ ఏదైనా ఉందంటే అది నేచర్. చూడడానికి చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ నుంచి 8 వరకు, 8 to 9 వరకు. పైగా ఇప్పుడు కొంచెం మబ్బు పట్టింది, వర్షం పడేలా ఉంది. చూడడానికి చాలా బాగుంది. నేనైతే క్లైమేట్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను.
ఇలాంటి టర్నల్స్ మేము 5 క్రాస్ చేసాము. ప్రతి టర్నల్ క్రాస్ చేసేప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మీరు నెక్స్ట్ చూడబోయే ఇది చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక వాటర్ ఫాల్. ఇది మేము అన్ఎక్స్పెక్టెడ్గా చూసాం. మా వీడియో లాస్ట్ క్లిక్లో ఈ సీనరీ కనిపించింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. Cracking.